మనందరం కూడా దేవుని బిడ్డల. మనం దేవుని యొక్క రూపం, దేవుని యొక్క పోలిక, దేవుని ఊపిరి మనలో ఉంది. మీకు మీ బిడ్డల మీద ఎంత ప్రేమ ఉంటుందో, మీ బిడ్డల కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. మీ బిడ్డలు బాగలేకపోతే ఎంతైనా ఖర్చు పెడతారు. ఎందుకంటే ఆ బిడ్డలు మీ రక్త మాంసాల వాళ్ళు. అదేవిధంగా మనందరం కూడా దేవుని బిడ్డలు. మనం దేవుని రూపం, మనం దేవుని పోలిక, మనం దేవుని ఊపిరి మనలో ఉంది. మన మీద కూడా దేవునికి అంత గొప్ప ప్రేమ ఉంది. చాలామందికి అర్థం కాదు. దేవుడికి మనమంటే సచ్చే ప్రేమ. సచ్చే ప్రేమ అంటే నమ్మమని చెప్పేసి తన కుమారుని బలిమే ఆ శిలువలో బలైపోతున్నా కానీ మన కోసం దేవుడు తన కుమారుని బలిగా సమర్పించబడటానికి అనుమతించాడు. అనుమతించి ఇది ప్రేమ అంటే, దేవుని యొక్క ప్రేమ అంటే నిరూపించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 3:9 నువ్వు ఎక్కడ ఉంటివి? ఆదాము కాసేపు కనబడేసరికి దేవుడు అల్లాడిపోతూ ఉన్నాడు. ఆదామును వెతుక్కుంటూ వస్తున్నాడు దేవుడు. కాసేపు కనపడపోయేసరికి, ఓ ఎక్కడున్నా ఆదాము, ఎక్కడున్నావు, ఎందుకు దాక్కున్నావని దేవుడు మనిషిని వెతుక్కుంటూ వస్తున్నాడు. చూడు, దేవుడు మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాడు. ఇది దేవుని యొక్క ప్రేమ. ఈ దేవుని ప్రేమను అర్థం చేసుకుంటే మనం దేవునికి అస్సలు దూరం కావు. ఆ దేవుని దగ్గర ఉండటానికి, మనం కూడా దేవుని ప్రేమను పొందటానికి ఆరాటపడతాం. కానీ ఈ మానవ నైజంగా ఎంతమంది పిల్లలకి తమ యొక్క తల్లిదండ్రుల ప్రేమ అర్థమైంది? అర్థం కాదు. ఎప్పుడు అర్థమైంది? వాళ్ళు తల్లిదండ్రులు అయిన తర్వాత వాళ్ళకి అర్థమైంది. అప్పటిదాకా అమ్మ ప్రేమ కానీ నాన్న ప్రేమ కానీ ఏమి కూడా అర్థం కావు. దేవుడు మనల్ని వదిలిపెట్టి ఉండలేనటువంటి ఆ గొప్ప ప్రేమ, దయ, జాలి కలిగి ఉన్నాడని మనకు అస్సలు అర్థం కాదు. ఆ వదిలిపెట్టలేనటువంటి ప్రేమతోనే దేవుడు మనతో ఉంటూ ఉన్నాడు, మన మధ్యలో ఉంటూ ఉన్నాడు. మన కోసం ఈ లోకానికి ఇచ్చాడు, మనల్ని వెతుకుతూ ఉన్నాడు. మన కోసం ఆయన ఆరాటపడుతూ ఉన్నాడు. ఆ ఆరాటము ఈ యొక్క దేవుని యొక్క సన్నిధానానికి నిదర్శనమే ఈ ఒక దేవాలయం అనేది ఏర్పాటు చేసుకొని ఆ దేవాలయంలో ఉండటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు.